జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడితో భారత్ మొత్తం రగిలిపోతుంది. హిందూ టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కాల్పులతో ఈ దేశం ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలా అవుతాయి. టెర్రరిస్టులు కేవలం హిందువుల్నే ఎంపిక చేసుకొని మరీ దాడి చేయడానికి కారణమేంటి? హిందువుల్ని చంపడం వల్ల సాధించిందేమిటి? పహల్గామ్ అటాక్ వెనుకున్న అసలు కోణం ఏమిటి? ఉగ్రవాదానికి మతం లేదు. ఇది తరచుగా వినిపించే మాట. మరి కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన దాడింటి హిందువులని లక్ష్యంగా చేసుకుని వందలాది మంది టూరిస్టుల్లో హిందువులను మాత్రమే సెలెక్ట్ చేసుకుని మరీ కాల్పులు జరపటాన్ని ఎలా చూడాలి? మతాన్ని నిర్ధారించి చంపేవాడి మనస్తత్వమేంటో ఇప్పటికైనా అర్థమవుతోందా? పెహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ తరువాత తలెత్తుతోన్న ప్రశ్నలివి. ఉగ్రవాదానికి మతం లేదని వాదించే వాళ్లందరికీ మంచుకొండల్లో జరిగిన ఈ మారణ హోమమే బిగ్ ఎగ్జాంపుల్. ఉగ్రవాదులకే కాదు, ఉగ్రవాదానికి కూడా మతముందని రుజువు చేసిన తీవ్రమైన దాడి ఇది. పెహల్గాం తీవ్రవాదంలో మతం మాత్రమే ఉంది. ఉగ్రవాద సంస్థలన్నీ హిందూ మతాన్ని ద్వేషిస్తాయని, ఉగ్రవాదులంతా హిందూ సమాజానికి వ్యతిరేకంగానే పనిచేస్తారనే విషయం పెహల్గాం ఉగ్రదాడితో తేలిపోయింది. హిందువులే లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడితో కశ్మీర్ సరిహద్దుల్లోకి చొరబడే ఉగ్రవాదుల లక్ష్యమేంటో స్పష్టంగా తెలిసింది. మన దేశంలో మతం పేరిట మంటలు రేపటమే టెర్రరిస్టుల ఏకైక లక్ష్యమని అర్థమవుతోంది. అందుకోసమే పెహల్గాంలో హిందూ టూరిస్టులను ఎంచుకుని మరీ చంపేశారనే వాదనలు బలపడుతున్నాయి. అల్-ఖైదా, ఐసిస్, లష్కర్-ఎ-తోయిబా, ఇప్పుడు టీఆర్ఎఫ్ ఇలా ఉగ్రవాద సంస్థలు, జిహాదీ గ్రూపులన్నీ తమ హింసాత్మక చర్యలను మతపరమైన భావజాలం, హిందూ మతంపై నిలువెల్లా ద్వేషంతోనే నడిపిస్తున్నాయి. ఈ టెర్రరిస్ట్ సంస్థల ఉగ్రవాద కార్యకలాపాలకు మతమే కేంద్ర బిందువు. హిందువులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడి పూర్తిగా మతపరమైన ద్వేషంతో చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మత గుర్తింపుతోనే కశ్మీర్లో విభజన సృష్టించేందుకు ప్రయత్నించారు ఉగ్రవాదులు. ఎందుకంటే ఉగ్రవాదంలో మతం ఓ డ్రైవింగ్ ఫోర్స్ లా పనిచేస్తుంది. ఆ మత భావజాలమే ఉగ్రవాదుల్ని తీవ్ర దాడులకు ప్రేరేపిస్తోంది. పెహల్గాంలో జరిగిన దాడి కూడా ఆ కోవకు చెందినదే. ఉగ్రవాదులు టూరిస్టుల పేర్లు, కల్మా చదవమని ఆదేశించటం, సున్తి గుర్తింపు ద్వారా హిందువులను ఎంపిక చేశారు. ఇది జిహాదీ భావజాలంతో హిందువులను కాఫీర్లుగా లక్ష్యంగా చేసినట్లు సూచిస్తోంది. ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా హిందువులను గుర్తించి మరీ దాడులు చేయటం అందరినీ షాక్ గురి చేసింది. ఇది మతపరమైన ద్వేషంతో కూడిన హిందూ జెనోసైడ్ దాడిగా చెప్తున్నారు. కేవలం కశ్మీర్లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకే ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో హిందూ ముస్లిం విభజనను పెంచి అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ మారణ హోమంలో ఉగ్రవాదులు మహిళలను చంపలేదు, చిన్నారుల జోలికి వెళ్లలేదు. కేవలం హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్ని, అతని భార్య పల్లవి కళ్ల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. తనను కూడా కాల్చేయమని పల్లవి కోరింది. అందుకు మేము నిన్ను చంపం, ఈ భయానక ఘటన గురించి మోదీకి చెప్పమని టెర్రరిస్ట్ ఆదేశించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ దాడి భారత ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు చేసిన ఓ ప్రయత్నంగానూ కనిపిస్తోంది. ప్రధానంగా కశ్మీర్లో హిందువుల సంఖ్య పెరుగుతోందనే సెంటిమెంట్ ను రెచ్చగొట్టి రాజకీయంగా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే స్థానికుల మద్దతు పొందేందుకు ఉగ్రవాదులు హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. Okay, don't worry. You okay? You need a water, sir?
We'll manage. Just Huh? ask for help. Okay, you first you give the hands water, drop of water, take a drop. అమర్నాథ్ యాత్రకు కొద్ది రోజుల ముందు పెహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఈ ఉగ్రదాడి భారత్లోని లక్షలాది మంది హిందూ యాత్రికుల్లో ఆందోళన పెంచుతోంది. హిందూ యాత్రికుల్లో భయం సృష్టించేందుకు ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడి ఉండొచ్చంటున్నారు. ఈ ఉగ్ర దాడిని పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాద చర్యగాను ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతోని లష్కరే తోయిబాకు చెందిన ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ ఉగ్ర దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.